మనకున్నటువంటి మోస్ట్ స్ట్రాంగెస్ట్ సోర్స్ నుంచి చెప్తున్నా. 'పవన్ కళ్యాణ్' ఇంటికి నిన్న సాయంత్రం 6, 6:30 టైంలో అల్లు అర్జున్ వెళ్లారు. అంటే ఆహ్, తర్వాత కొంతమంది పోస్ట్ చేశారు. బట్ నా ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేస్తే మీకు తెలుస్తది. నేను చాలా ముందే పోస్ట్ చేశాను ఈ విషయాన్ని. మనకున్న సోర్స్ కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది ఈ విషయంలో. అయితే 'పవన్ కళ్యాణ్', 'అల్లు అర్జున్' వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఇబ్బందొచ్చింది? ఎప్పుడు అంటే వీళ్ళిద్దరి మధ్య రాలా నిజానికి ఫ్యాన్స్ మధ్య వచ్చింది. 'చెప్పను బ్రదర్' ఇన్సిడెంట్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటినుంచి గూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అల్లు అర్జున్ మీద ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. అట్లాగే అల్లు అర్జున్ అనేక సార్లు చిరంజీవి ప్రస్తావన తీసుకురాలేదంటూ కూడా మెగా ఫ్యాన్స్ అనేక సార్లు కంప్లెయింట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఎస్పెషల్లీ 'పుష్ప 2' సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాట, అక్కడ చనిపోయినటువంటి పిల్లాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో అడిగినటువంటి క్వెషన్స్, జర్నలిస్ట్ అడిగినటువంటి క్వెషన్స్‌లో అల్లు అర్జున్ యొక్క తప్పెలా ఉంది? క్షమాపణ అనేది అతను చెప్పకపోవడం వల్ల చాలా హర్ట్ అయ్యారు జనాలంటూ ఆయన మాట్లాడిన తీరు ఇదంతా గూడా అల్లు అర్జున్ ఫాన్స్‌ని తీవ్రంగా హర్ట్ చేసింది. అదే టైంలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయటం, రిమాండ్‌కి తీసుకెళ్ళడం ఇలాంటి టైంలో చిరంజీవి అండగా నిలబడ్డారు గానీ, పవన్ కళ్యాణ్ అదే టైంకి హైదరాబాద్ వచ్చారు గానీ, మరి అల్లు అర్జున్ ఇంటికెళ్ళని అందరం అనుకున్నాం. కానీ ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళిద్దరూ ఎక్కడ గూడా ఈ మధ్య కాలంలో కలిసినట్టు లేదు. అండ్ అల్లు అర్జున్ ఎస్పెషల్లీ తొక్కిసలాట జరిగినటువంటి తర్వాత ఆయన అరెస్ట్ థింగ్ అంతా జరిగిన తర్వాత ఎంతోమంది ఈయన ఇంటికొచ్చి ఈయన్ని రిమాండ్‌కెళ్ళి నైట్ ఉండి వచ్చిన తర్వాత ఎంతోమంది ఈయన ఇంటికెళ్ళి ఈయన్ని పరామర్శించడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇంకా ఇంకా గూడా చాలా మందికి కోపం వచ్చినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఇ ఈ ఇది జరగడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించిన ఫోటోస్ అవి కూడా త్వరలో బయటకొస్తాయి. వీడియోస్ అవి బయటకొస్తాయి. అప్పుడు మీరే నమ్ముతారు. ఆహ్, హ్మ్. జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంగతి మనకు తెలిసిందే. హుటాహుటిన పవన్ కళ్యాణ్ వెళ్లారు. సింగపూర్‌కి వెళ్లారు. సురేఖ వెళ్లారు. చిరంజీవి వెళ్లారు. సో, ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి ఇబ్బంది అది కూడా చిన్న పిల్లాడికి జరిగినటువంటి ఇబ్బంది కాబట్టి అల్లు అర్జున్ గాని, స్నేహారెడ్డి గాని ముందుకొచ్చి ఆ ఫ్యామిలీతో మేమున్నాము. స్ట్రాంగ్‌గా ఉండండి అని భరోసా ఇవ్వటం గావచ్చు. అట్లాగే ఆ బాబుకి అసలు ఏం జరిగింది? ఎందువల్ల ఫైర్‌లో చిక్కుకోవాల్సొచ్చింది? ఎందుకంటే ఈ చిక్కుకున్నటువంటి బాబు పక్కనే ఉన్న పాప చనిపోయింది. ఆ ఇన్సిడెంట్‌లో. సింగపూర్‌లో జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ స్కూల్‌లో. ఆ పాప చనిపోయింది. ఈ బాబు ఇట్లా సురక్షితంగా బయటపడ్డాడు. ఆఖరి నిమిషంలో బయటపడ్డాడు. చాలా టెస్టులు చేశారు అతనికి. ఇప్పుడు రీసెంట్‌గానే ఇండియా తీసుకొచ్చారు. ఇండియాలోనే ట్రీట్‌మెంట్ కూడా జరుగుతోంది. రీసెంట్‌గా కూడా ఆ బాబు యొక్క తల్లి, పవన్ కళ్యాణ్ యొక్క భార్య అన్న లెజినోవా తిరుపతి వెళ్లారు. తలనీలాలు సమర్పించారు. అక్కడ నిత్యాన్నదానం జరుగుతుండగా అక్కడ 15,00,000 వరకు విరాళం అది ఇచ్చారు. ఇదంతా జరుగుతూ ఉండగా కుటుంబంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇబ్బంది. ఏ పిల్లాడికి ఎవరికీ కూడా ఇట్లా జరగకూడదని ఏ కుటుంబం అయినా కోరుకుంటుంది. పెద్దవాళ్ళ మధ్య ఏమైనా ఉండొచ్చు. పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో జరిగింది గాబట్టి ఒక ఓదార్పుగా మేమున్నాము. మేము మీకు సపోర్ట్‌గా ఉన్నాం. ఓదార్పు కూడా కాదు. మేము మీకు సపోర్ట్‌గా ఉన్నాం అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసం అల్లు అర్జున్, స్నేహారెడ్డి పూనుకుని వెళ్ళినట్టుగా మనకి తెలుస్తుంది. గతంలో కూడా చిరంజీవి ఇంటికి ఈ ఇన్సిడెంట్ అంతా సెట్ అయిన తర్వాత చిరంజీవి ఇంటికి కూడా అల్లు అర్జున్ రావడం అనేది గతంలో కూడా మనం చూసాం. సో, ఓవరాల్‌గా మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఇది జరిగింది. సో, దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వచ్చినప్పుడు మీకు ఐడియా వస్తది.